తీసుకోవడతానే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఇంకా పోలీసులు ముందు ఏం కాపాడతారు? అందువల్ల మనమే సైనికులుగా ఉన్నాం. కాపులు అంటే ఎవరు? రక్షకులు. కాపులు అంటే సైనికులు. మరి ఇలాంటి సైనికులు, ఇలాంటి రక్షకులు మరి నాకు సమస్య జరిగితే పోలీస్ స్టేషన్ దగ్గర కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? 31 తారీఖున శ్రీకృష్ణదేవరాయలు మరి. నా పేరు రావి శ్రీనివాస్ అండి, కాపు ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్. గౌరవ పాత్రికేయులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలి. ఈరోజు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కాపు సంఘాల తరపున, కాపు సంఘాల ప్రతినిధుల అందరి యొక్క అభిష్టం మేరకు కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల వారి యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్స్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో భాగంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని, బీసీ అట్రాసిటీ యాక్ట్ తీసుకురాబోతున్నట్లుగా ప్రముఖ దినపత్రిక ఈనాడు, అదేవిధంగా ఈటీవీలో మరి ఇటీవల కాలంలో రావడం జరిగింది. దాని మేరకు మేము స్పందించడం కోసమని ఇక్కడికి ఈ యొక్క పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి కాపు సంఘాల తరపున విన్నవించుకున్నది ఏంటంటే, బీసీలతో పాటు కాపులకు కూడా ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. మరి కాపులు స్వాతంత్ర్యానికి పూర్వం నుండి కూడా బీసీలుగా ఉన్నారు. అదేవిధంగా ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోను, ఆంధ్ర రాష్ట్రంలోనూ కూడా కాపులు బీసీలుగా పరిగణించబడటం జరిగింది. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత రాజకీయ కుట్రలో భాగంగానే కాపుల్ని బీసీల జాబితా నుండి ఒక జీవో ద్వారా తొలగించేయడం జరిగింది. తదుపరి మరి దామోదరం సంజయ్ గారు మరలా కాపుల్ని బీసీలుగా గుర్తించడం జరిగింది. కొంతకాలం ఆంధ్రప్రదేశ్లో కూడా కాపులు బీసీలుగా ఎదరికెళ్ళటం జరిగింది. తదుపరి మరలా కాశీ బ్రహ్మానంద రెడ్డి గారి టైంలో మరలా కాపుల్ని ఒక జీవో ఆధారంగా బీసీలుగా తొలగించేశారు. 1993-94 సంవత్సరాల మధ్యకాలంలో జరిగినటువంటి కాపు ఉద్యమం ఫలితంగా మరి కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలతో పాటు 14 కులాలు ఇంక్లూడింగ్ ముస్లిమ్స్తో సహా 14 కులాల వారిని బీసీ జాబితాలో చేర్చడం జరిగింది. ఆ జీవోని రాష్ట్ర ఉమ్మడి హైకోర్టు ఆనాడు సమర్థించడం కూడా జరిగింది. కానీ ఆ జీవోని తదుపరి అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ ప్రభుత్వమే ఆ జీవోని తొక్కిపెట్టడం జరిగింది. తదుపరి 20 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరలా కాపులకి రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పి ఆయనే 2014 ఎన్నికల్లో హామీ ఇవ్వటం జరిగింది. చెప్పింది 100కి 100% కరెక్ట్. సమాజంలో కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా విడగొట్టి ఈ రాజకీయ పార్టీలన్నీ, అపార్టీ పార్టీలు, ప్రభుత్వాలు కూడా ఇవాళ కాపులను దగా చేయడానికి, బీసీలను దగా చేయడానికి, దళితులను దగా చేయడానికి అనేక రకాలైనటువంటి కుట్రలు చేస్తున్నారన్న విషయం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఇప్పుడు మన సింగారయ్య యాదవ్ గారు కూడా చాలా డీటెయిల్గా చెప్పారు అన్నమాట. ఎందుకంటున్నామంటే రాష్ట్రంలో 90% ఉన్నటువంటి దళితులు కానీ, బీసీలు కానీ, కాపు సామాజిక వర్గాలు కానీ ఈ 79 సంవత్సరాల్లో కేవలం 1.5 సంవత్సరం ముఖ్యమంత్రి చేశారు. అది కూడా కేవలం ఆ రోజు నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఆయనకి దామోదర్ సంజయ్ గారితో హైకమాండ్తో చాలా క్లోజ్ సంబంధాలు ఉండటం వల్ల దళితుడు అనేటువంటి కార్డుని కాకుండా ఆయన దేశంలో అత్యంత నిజాయితీపరుడు అనే దాని మీద ఆయనకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఆ పదవి కూడా 1.5 సంవత్సరాల్లో ఆయన్ని 3 చెరువులు నీళ్లు తాగిచ్చి ఆయన్ని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించడం మనం చూసాం అన్నమాట. చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, నీ తర్వాత ముఖ్యమంత్రిగా లోకేష్ అని చెప్తున్నారు. ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు ఖండించలేదు. నా వారసుడు లోకేష్ కాదు, నా వారసుడు దళితులు, నా వారసులు బీసీలు, నా వారసులు కాపులని చెప్పలేదు. నేను, నా కుటుంబం, మా మామగారు ఈ రాష్ట్రానికి ఆదర్శనీయవంతుల వ్యక్తులు.
వీళ్ళే పూజనీళ్ళు వీళ్ళే దేవుళ్ళు అని చెప్తున్నారు. ఎన్టీ రామారావు విశ్వేశ్వర కింద కూడా చెప్పాను నేను. దక్షిణ భారతదేశంలో మహారాజు మరి రాయలసీమనే రత్నాలసీమగా చేశాడు. మరి రాయల పాలన అంటేనే స్వర్ణయుగం, ఇది ప్రపంచానికి తెలుసు. తెలుగు భాషను కూడా ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. మరి ఆయన పేరు కనీసం ఎక్కడా కూడా కనపడే పరిస్థితి లేకుండా వస్తున్నాం, చట్టాలు వస్తున్నాం. ప్రభుత్వం ఎన్ని రకాలుగా నేరాలు చేస్తుంది, ప్రజలు ఏ విధంగా మోసం చేస్తున్నారు. ఎవరైతే హామీలు ఇచ్చారో హామీలు అమలు చేయనప్పుడు ఆ రాజకీయ పార్టీలను మీరు ఆటోమేటిక్గా బ్యాన్ చేయండి. ఆ రాజకీయ పార్టీల పట్ల మీకు ప్రత్యేకమైన ప్రేమకు అవసరం లేదు కదా. వాళ్ళు హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఈ మీటింగ్ ఎదురు పెట్టాం మేము, ప్రెస్ మీట్. మాకు రాజకీయ పార్టీలు హామీ ఇచ్చారు, హామీలను అమలు చేయలేదంటున్నాం. అమలు చేయకపోకుండా ఇంకా కొత్త ఎజెండా అంటే వాళ్ళకి ఏది కావాలో అవి ఇస్తామంటున్నారు. అసలు ఒక్కరికే ప్రత్యేక చట్టాలేండి. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ప్రత్యేక చట్టం ఉండాల్సిందేనో. అంటే నన్ను నచ్చితే కేసు లేదు, మా నాగబాబు నచ్చితే కేసు ఉంటుందా? 420 ప్రతి ఒక్క కులం 420 అంటే 420 అనే సెక్షన్ కులాన్ని బట్టి ఉండదు. ఏ కులం మీద పెట్టినా అది 420 అంటారు. ఎయిట్ పార్టీ అందరూ మరి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఎయిట్ పార్టీ కూడా ఏమైనా పెడితే అవి కూడా పెడదాము. అందువల్ల మీరు చట్టాన్ని గౌరవించండి, రాజ్యాంగాన్ని గౌరవించండి. గతంలో రాజారెడ్డి రాజ్యాంగంలాగా వాళ్ళ లోకేష్ యాదవ్ రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. ఎన్ని పిచ్చి మాటలు మాని పోలీసులు రక్షణ కల్పించు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి మీరు రక్షణ కల్పించండి. మీరు ఏదైతే హామీలు ఇచ్చారు, కాపు కార్పొరేషన్ అని కాదు, ఇంకోటి కాదు, అందరికీ దళితులు అంటే బీసీలు అంటే అందరికీ మీరు ఏమైనా హామీలు ఇచ్చారు అవన్నీ ఒక 6 months లో అన్ని కూడా మీరు కంప్లీట్ చేయండి. జిల్లాల పేర్లలో కానీ మరి జయంతి వర్ధంతులో కానీ మరి బెంగళూరుకు సంబంధించి కర్ణాటకకు సంబంధించి ఒక 5-6 నేమ్స్ పెట్టారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఇంత మహా నాయకులు ఉన్నారు. తాండ్ర పాపారాయుడు ఉన్నాడు బొప్పిల్లో, ఆయన వాళ్ళ ధర్మ సామాజిక వర్గం. మరి ఇక్కడ అది కూడా సర్దార్ గౌతు వచ్చిన గారిది కూడా మేము 20 సంవత్సరాలు అడుగుతున్నాం. నిన్న కాక మొన్న పెట్టారు. ఇక్కడ కూడా కేపీ రెడ్డి యాదవ్ అని మన మంత్రి గారు పార్థసారథి గారి ఫాదరు, ఆయన పెద్ద రైతు నాయకుడు. మరి ఆయన పేరు కూడా ఏం పెట్టలేదు. అదేమంటే ఆయన యాదవ్ కదా అన్నారు. మరి కన్నెగంటి హనుమంతు అల్లూరు సీతారామరాజు గారి కన్నా ముందు 1922లో మహా పోరాటం చేసి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ సహాయ నిరాకరణ ఉద్యమంలో గాంధీ గారి పిలుపు మేరకు ఆయన మహా ఉద్యమం చేస్తే మద్రాసులో ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఈయన మీద ఒక 100 మంది పోలీసులను పంపించి నిర్దాక్షిణ్యంగా కాల్ చేశారు స్పాట్ లో. మరి ఆయన పేరు పెట్టమంటే ఆయనతో మా సంబంధం లేదండి, మేము కమ్మ అయితే పేరు పెడతాం, ఒక రెడ్డి అయితే పేరు పెడతాం అన్నారు. అంటే మీరేమన్నా ఈ ప్రభుత్వం ఏమన్నా మీ అయ్య ఆస్తి అనుకున్నారా, మీ తాత ఆస్తా, మీ ముత్తాత ఆస్తి అనుకున్నారా? ప్రభుత్వానికి ఒకటే నేను వార్నింగ్ ఇస్తున్నా, మీరు అన్ని కులాలని మతాలని ఎక్కువగా చూడండి. మీకు ఇష్టం వచ్చినోడికి ₹1 ఇస్తారు, ఇష్టం లేకపోతే వాడికి ₹100 ఇస్తారు. ఇది ఎక్కడ ఉందా ప్రపంచంలో? నీకు ఇష్టమైన ₹1 ఇవ్వటం అంటే అదే సేమ్ ఇన్సిడెంట్ సేమ్ పొజిషన్ లో ఇంకొక ఇష్యూ జరిగితే వాడు నాకు ఇష్టం లేదు, నేను వాడికి ₹100 ఇస్తాను అంటున్నాను. అంటే ప్రజలు కూడా చైతన్యం అవ్వాలి. మనం ఎవడైతే తప్పు చేశారో తప్పు చేసిన మనం కూడా బట్టలు తీసి కొట్టాలి. జగన్మోహన్ రెడ్డి పోలీసులు కొడతా అన్నాడు, తప్పు చేయకపోయినా పోలీసులు 1,00,000 మంది కొడతా అన్నాడు.